మనకి అప్పుడప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా ఇతర పదార్థాలు తినాలని విపరీతమైన కోరిక కలుగుతుంటుంది. దీనినే క్రేవింగ్ అని అంటారు. బలపం, చాక్ పీస్, మట్టి తినటం, ఉప్పు కోసం ఆరాటపడటం, లేక పచ్చి బియ్యం తినాలనిపించడం వంటి వింత వింత కోరికలు కేవలం ఆకలి లక్షణాలు కావు. అవి మన శరీరంలో ఉన్న కొన్ని పోషకాల లోపాలని లేక అంతర్గత ఆరోగ్య సమస్యలను సూచిస్తాయని నిపుణులు చెప్తున్నారు. బలపం, చాక్ పీస్, మట్టి తినాలని అనిపించడాన్ని పైకా అని అంటారు. శరీరంలో ఐరన్, జింక్ లోపం ఉన్నప్పుడు ఈ కోరిక కలుగుతుంది. శరీరం డీహైడ్రేషన్కి గురైన, బీపీ, రక్తపోటు తగ్గిన, ఉప్పు తినాలనిపిస్తుందట. ఇది అరుదుగా అడిసన్స్ వ్యాధికి కూడా సంకేతం కావచ్చని డాక్టర్లు తెలిపారు. ఐస్ ముక్కలు నమలాలనే కోరిక పుట్టడాన్ని పేగోఫేజియా అని అంటారు. ఇది ఐరన్ లోపం, రక్తహీనతకి వల్ల జరగవచ్చు. స్వీట్లు తినాలనే కోరికకి పీసీఓఎస్, ఇన్సులిన్ నిరోధకత, ఒత్తిడి కారణం కావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోయినా అలా జరగవచ్చు. ఇక మసాలా ఆహారాలు తినాలనిపించడానికి ప్రత్యేకంగా ఎలాంటి పోషకాల లోపం వ్యాధి కారణం కాదు. ఇది చాలా వరకు ఇష్టాలని బట్టి ఉంటుంది. పెట్రోల్, పెయింట్, రబ్బరు వంటి వాటి వాసన చూడాలనిపించడం పైకాలో ఇన్హాలెంట్ వేరియేషన్. ఇది కూడా ఐరన్ లోపం కారణంగానే వస్తుంది. బియ్యం తినాలనే కోరికకి రక్తహీనత కారణం కావచ్చు. ఇది కూడా ఒక రకమైన పోషక లోపాన్ని సూచిస్తుంది. జుట్టు తినాలనిపించడాన్ని ట్రైకోఫేజియా అని అంటారు. యాంగ్జైటీ, స్ట్రెస్ వంటి మానసిక సమస్యల వల్ల ఇది జరుగుతుంది. కొంతమంది అబ్సెసివ్ కంపల్సివ్ డిజాస్టర్ ప్రవర్తన వల్ల తమ జుట్టుని నములుకుంటారు. అయితే పుల్లని ఆహారం తినాలనిపించడం పోషక లోపం, ఏదైనా వ్యాధి కారణం కాదు. చాలా వరకు గర్భధారణ సమయంలో రుచిలో మార్పులు రావటం వల్ల కూడా పుల్లటి ఆహారం తినాలనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, అసాధారణమైన కోరికలు శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య విషయాలని చెప్పగలవు. ఏదైనా క్రేవింగ్ విపరీతంగా కొనసాగితే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం ఆరోగ్యానికి మంచిది.